హలో అండి, వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం. రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. అలా శకుంతల అలేఖ్య బంగారం అంటున్నారు, ఆదిత్య కూడా బంగారం అంటున్నారు. అటువంటప్పుడు వాళ్ళిద్దరినీ ఒక్కటి చేయడంలో తప్పేమీ లేదు కదా అంటుంది. ఒక్కసారిగా దుర్గ నివ్వెరబోతుంది. ఏంటి శకుంతల, ఏంటి నువ్వు మాట్లాడేది? ఇది కళా నిజమా అంటుంది ఆశ్చర్యంగా. నిజమే వదినా, నేను చెప్పేది మీరు విన్నది అక్షరాల నిజం. నాకెందుకో అలేఖ్యను చూసిన వెంటనే నచ్చేసింది. అలేఖ్య అన్ని విషయాల్లోనూ మన ఆదిత్యకు సరిజోడనిపిస్తుంది. వాళ్ళ జోడీ గురించి మీరేమంటారు అంటుంది శకుంతల ఆదుర్దాగా. వాళ్ళ జోడీ గురించి నేనే కాదు, ఎవ్వరూ ఏ పేర్లు పెట్టలేరు. కానీ ఇప్పుడు మన ఆదిత్య ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు పెళ్ళికి ఒప్పుకుంటారా అన్నదే నా అనుమానం అంటుంది దుర్గ అనుమానంగా. ఇప్పుడు కాకపోయినా పరిస్థితులన్నీ చక్కబడ్డాక చేయమందాం వదినా, ఏమంటారు? అది బాగానే ఉంది, కానీ అన్నయ్య ఒప్పుకుంటారా అలేఖ్యను కోడలిగా? అవన్నీ నేను చూసుకుంటాను, కానీ ముందు అలేఖ్య ఆదిత్యల జాతకాలు కలిసాయేమో చూపించాలి. దానికి మీరే నాకు సహాయపడాలి. నేనా? ఏం చెయ్యాలి చెప్పు శకుంతల, వెంటనే చేస్తాను అంటుంది దుర్గా. మీరు ఎవరికీ తెలియకుండా ఒకసారి అలేఖ్య జాతకం తీసుకోవాలదినా. అంతేనా? అది పెద్ద పనేం కాదు శకుంతల, ఆల్రెడీ నా దగ్గర అలేఖ్య జాతకం ఉంది. అలేఖ్యకు నేనే ఏదైనా ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానని చెప్పి పరశురాంని అడిగి అలేఖ్య జాతకం తీసుకున్నాను. నీకు ఇప్పుడే ఇస్తానుండు అంటూ బీరువా దగ్గరకు వెళ్ళి తన చీరల కింద పెట్టిన అలేఖ్య జాతక పుస్తకాన్ని తీసి శకుంతల చేతిలో పెడుతుంది దుర్గా. చాలా సంతోషం వదినా, అలేఖ్య జాతకం ఎంత ఈజీగా దొరుకుతుందని నేను అస్సలు ఊహించలేదు. చాలా థ్యాంక్స్, అడిగిన వెంటనే ఇచ్చారు అంటూ ఆప్యాయంగా దుర్గ చేతులను తన చేతిలోకి తీసుకుని కృతజ్ఞతగా దుర్గ వైపు చూస్తుంది శకుంతల. ఇందులో ఏముంది శకుంతల, అలేఖ్యకు ఆదిత్య లాంటి మంచి భర్త దొరుకుతాడంటే నాకు అంతకు మించి ఏం కావాలి చెప్పు? నాకిద్దరు కావాల్సిన వాళ్ళే కదా అంటుంది దుర్గా. మీరు ఆ మాట అన్నారు, చాలా సంతోషం వదినా. ఈ మధ్య ఎవరి దగ్గరైనా ఆదిత్య పెళ్లి గురించి మాట్లాడుతుంటే అందరూ అది జరిగే పనేనా అన్నట్లు నా వైపు వ్యంగ్యంగా చూస్తున్నారు అని కళ్ళు తడి చేసుకుంటుంది శకుంతల. ఏడిసారు, బంగారం విలువ మట్టికి ఎలా తెలుస్తుందిలే. వాళ్ళ మాటలేం పట్టించుకోకుండా ఇప్పుడు వాళ్ళ పెళ్లి గురించి ఏం చేయాలో అది ఆలోచించు శకుంతల అని భరోసా ఇస్తుంది దుర్గా. అయితే నేను ఇప్పుడే సోమయాజులు గారికి ఫోన్ చేస్తాను, వీళ్ళిద్దరి జాతకం చూడమంటాను. జాతకాలు కలిసాయంటే సరిపోతుంది, ఆ తర్వాత అందరినీ ఒప్పించే ప్రయత్నాలు చూద్దాం, సరేనా అని మళ్ళీ దుర్గ సలహా తీసుకుంటుంది శకుంతల. ఇక్కడే ఫోన్ చేయి శకుంతల, బయట పనివాళ్ళు వింటే ఊరంతా తెలిసిపోతుంది అని సలహా ఇస్తుంది దుర్గా. వెంటనే బయటకు వెళ్ళి ఫోన్ తీసుకుని మళ్ళీ రూమ్లోకి వచ్చి సోమయాజులు గారికి ఫోన్ చేస్తుంది శకుంతల. సోమయాజులు గారు ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే, హలో గురువుగారు నమస్కారం, నేను శకుంతలను అంటుంది వినయంగా. చెప్పు తల్లి, ఆదిత్యకు పెళ్లి ముహూర్తం పెట్టే సమయం ఆసన్నమైందనుకుంటున్నావా? అమ్మాయి జాతకం ఒకసారి పంపించు అని ఆయనే అనేసరికి శకుంతల కళ్ళలో అంతులేని ఆశ్చర్యం, పట్టరాని సంతోషంతో, అయితే అమ్మాయి జాతకం అబ్బాయికి సరిపోతుందంటారా గురువుగారు? అదే కదా అంటున్నాను. ఆదిత్య జీవితంలో కష్టకాలానికి ఆఖరి రోజులు వస్తున్నాయి, పెళ్లి గడియలు అతి చేరువలో ఉన్నాయి. అయినా ఒకసారి మీకోసం అమ్మాయి జాతకం చూసి చెప్తాను, తొందరగా పంపించు, తర్వాత నేనే మీకు ఫోన్ చేస్తాను అని ఫోన్ పెట్టేస్తారు సోమయాజులు గారు. సోమయాజులు గారితో ఫోన్ మాట్లాడిన శకుంతల ముఖం కోటి నక్షత్రాల కాంతితో వెలిగిపోతుంది. శకుంతల ముఖంలో ఆ వెలుగుని చూసిన దుర్గా
శకుంతల భుజంపై చేయి వేసి, ఏంటి శకుంతల, సిద్ధాంతి గారు ఏమన్నారు? అంత కాంతి కనిపిస్తుంది నీ కళలో, వీళ్ళిద్దరికీ కుదురుతుందన్నారా అంటుంది ఆతురతగా. ఆదిత్యకు పెళ్లి గడియలు అతి చేరువలో ఉన్నాయన్నారు దినా. నేనేది చెప్పాలని ఫోన్ చేశానో నా నోటి నుండి మాట రాకుండా ఆయన కూడా అదే చెప్పేసరికి నా కాళ్ళు చేతులు ఆడడం లేదు అంటుంది సంతోషాన్ని ఆపుకోలేక. అవునా, ఎంత శుభవార్త చెప్పావు శకుంతల. అలేకి జాతకం పంపించమన్నారా? పంపించమన్నారు దినా. వాళ్ళ జాతకాలు కలిసాయో లేదో చూసి చెబుతానన్నారు. అయితే ఇంకనే వెంటనే ఆలస్యం చేయకుండా అలేఖ్య జాతకం ఫోన్లో పంపించు అంటుంది దుర్గా. సరే వదినా అంటూ ఒక్క క్షణం కూడా ఆగకుండా కంగారుగా ఫోన్లో జాతకం ఫోటో తీసి సోమయాజులు గారికి పంపించేస్తుంది శకుంతల. సోమయాజులు గారి గురించి, ఆయన మాటకున్న శక్తి గురించి నాకు కూడా బాగా తెలుసు శకుంతల. ఆయన చెప్పారంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కాకపోతే అలేఖ్యతోనేనా లేకుంటే ఇంకెవరితోనైనా అని అనుమానంగా ఉంది. అయినా ఎవరితో అయితే ఏంటి, మన ఆదిత్యకు పెళ్ళవడం ముఖ్యం, తను పెళ్ళికి ఒప్పుకోవడం ముఖ్యం అంటుంది దుర్గ కూడా సంతోషంగా. అదేంటోదినా ఒక్కసారి అలా అన్నారు అనుమానంగా అడుగుతుంది శకుంతల. అంటే ఏం లేదు శకుంతల, నీకు సరిగ్గా తెలియదు. పరశురాం వాళ్ళది ఉమ్మడి కుటుంబం. వాళ్ళ పెద్దమ్మ పెదనాన్న వీళ్లతోనే కలిసి ఉంటారు. వాళ్లకు పిల్లలు లేని కారణంగా అలేఖ్య అరుణ్లనే వాళ్ళ పిల్లలు అనుకుంటారు. ఎప్పుడైనా పరశురాం రోహిణీలైన పిల్లలను కోప్పాడతారేమో కానీ పెద్ద జంట మాత్రం వీళ్ళను చిన్న మాట అన్నట్లు కూడా నేను విని ఎరుగను. ఇక ఆడపిల్లపై తండ్రి ఎంత ప్రేమ పెంచుకుంటారో నీకు తెలుసు కదా. అలేఖ్య అంటే అన్నదమ్ములిద్దరికీ చచ్చేంత ప్రేమ. ఇక పరశురాం విషయానికి వస్తే అన్న వదిన మాటల జవదాటడు. దీనిని బట్టి వీళ్ళ పెళ్లి జరగాలంటే వాళ్ళ అమ్మా నాన్నలే ఒప్పుకుంటే సరిపోదనిపిస్తుంది. వాళ్ళ పెద్దమ్మ పెదనాన్న కూడా ఒప్పుకోవాలి. అప్పుడే వీళ్ళ పెళ్లి జరుగుతుంది అంటూ శకుంతలను ఇంకాస్త భయపెడుతున్నట్లు చెబుతుంది దుర్గా. సిద్ధాంతి గారి మాటలు విన్న తరువాత కలిగిన ఉత్సాహం దుర్గ మాటలు వినేసరికి ఒక్కసారిగా ఆవిరైపోయాయి. వెంటనే దీనంగా ముఖం పెట్టి, ఏంటి వదినా ఇలా జరుగుతుంది? ఏ దారి కనిపించనప్పుడు దేవుడు దారి చూపించాడని సంతోషపడుతుంటే, ఆ బాటలో ప్రయాణం కొనసాగిద్దామని అనుకుంటే ఆ బాటలో అన్నీ ముళ్ళే కనిపిస్తున్నాయి. ఇక ముందడుగు వేయడం సాధ్యమేనంటారా అని ఢీలాగా మాట్లాడుతుంది శకుంతల. అదే నాకు అర్థం కావట్లేదు శకుంతల. నువ్వేం కంగారు పడకు. దారిలో ముళ్ళున్నాయని చెప్పి ప్రయాణం ఆపేస్తే మన జీవితం కూడా అక్కడే ఆగిపోతుంది కదా. కొంచెం కష్టమైనప్పటికీ ఆ ముళ్ళన్నీ దాటుకుంటూ వెళ్ళినప్పుడే కదా మనం గమ్యానికి చేరుకోగలుగుతాం. అప్పుడే మనం కోరుకున్నది దక్కుతుంది. కాబట్టి ఈరోజు అన్నయ్య ఆయన వచ్చాక ఈ విషయం గురించి మాట్లాడదాం. వాళ్ళే ఏదో విధంగా వాళ్ళను ఒప్పిస్తారు అంటూ ధైర్యం చెప్పడానికి ప్రయత్నిస్తుంది దుర్గా. సరే వదినా, ఆదిత్య పెళ్లి చేసే బాధ్యత మీ చేతుల్లో పెడుతున్నాను. ఇప్పుడు ఆదిత్య గురించే నా బాధంతా. వాడికి పెళ్ళైతే కానీ ఆ మహాతల్లి సాక్షిని మరిచిపోడు. వాడికి ఏ ముహూర్తంలో తగులుకుందో కానీ మమ్మల్ని నరకంలోకి తోసేసింది అని తల పట్టుకుంటుంది శకుంతల. ఈలోపు టక్ టక్ మని డోర్ కొడుతున్న శబ్దం వినిపిస్తుంది. మా అంగయ్య ఉంటుంది. ఇన్ని సంవత్సరాల నుండి నా దగ్గర పనిచేస్తున్నా దానికి అన్ని అనుమానాలే. ఏ పని నేను లేకుండా చెయ్యలేదు అంటూ పైకి లేచి డోర్ దగ్గరకు వెళ్ళి డోర్ తీస్తుంది దుర్గా. శకుంతల కూడా ఎవరయ్యుంటారు? ఆర్తి వాళ్ళు వెళ్ళింది ఇప్పుడే కదా, అప్పుడే రారు అనుకుంటూ నుంచుని డోర్ వైపు చూస్తుంది. డోర్ తీయగానే ఉలిక్కిపడి వెనక్కి జరిగి అప్రమేయంగా గుండెలపై చేయి వేసుకుంటుంది దుర్గా. తీరా డోర్ వైపు చూస్తే డోర్కి అతి దగ్గరగా చేతిలో వైట్ కలర్ ట్రేలో ఒక గాజు గ్లాసు నిండుగా ఆరెంజ్ జ్యూస్ నింపుకుని
పెద్ద పెద్ద కళ్ళేసుకుని తీక్షణంగా చూస్తూ కదలకుండా నిశ్శబ్దంగా నుంచుంటుంది తులసి. తులసి మేని ఛాయతో పోటీ పడడానికి నల్లగా నిగనిగలాడే నేరేడు పండు కూడా జడవాల్సిందే. అంతటి నలుపు. ఆ నల్లటి ముఖంలో కళ్ళేమో పెద్దగా తెల్లగా మెరిసిపోతున్నాయి. తులసి చూపులు సడన్గా చూసేసరికి గుండెల్లో దడ పుట్టించేంత నిశితంగా ఉన్నాయి. ఆ కారణంగా తులసిని చూసిన వెంటనే దుర్గ ఉలిక్కిపడి 2 అడుగులు వెనక్కి వేస్తుంది. దుర్గ ఉలిక్కిపడడం చూసిన శకుంతల డోర్ దగ్గరకు వచ్చి, తులసి, నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? నువ్వు వచ్చినట్లు తెలియజేసే ఏదైనా శబ్దం కానీ మాట్లాడడం కానీ చెయ్యమంటాను. ఎప్పుడు చూసినా నువ్వు అలా సైలెంట్గా దెయ్యంలా నుంచుని చూస్తావెందుకు అని విసుగ్గా కసురుకుంటుంది. తులసి ఏమాత్రం శకుంతల మాటలను పట్టించుకోకుండా, 6 గంటలయ్యింది కదా అమ్మా, ఆదిత్యబాబుకు జ్యూస్ తీసుకొచ్చా, మీరిస్తారా? నన్ను తీసుకెళ్ళమంటారా అని నెమ్మదిగా తనదైన శైలిలో చెబుతుంది. అక్కర్లేదులే, నేనే ఇస్తాను, ఇలా ఇవ్వు. ఆ జ్యూస్ ఇలా ఇచ్చి ఇక నువ్వు వెళ్ళి వంటగదిలో మంగకు సాయంగా ఉండు అంటుంది కోపాన్ని ఆపుతూ. తులసి జ్యూస్ ట్రే శకుంతల చేతికి అందించి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. శకుంతల చిన్నగా నవ్వుతూ, ఏంటొదినా, మా తులసిని చూసి భయపడినట్లున్నారు అంటుంది. ఏం భయపడడమో ఏంటో, దీన్ని ఎలా భరిస్తున్నావు శకుంతల? ఎప్పుడు చూడు ముఖంలో నవ్వుండదు. పోనీ మాటలైనా సరిగ్గా మాట్లాడుతుందా అనుకుంటే అది లేదు. దానికి తోడు ఆ చూపు ఒకటి దెయ్యంలాగా. వామ్మో, దీనితో పోలిస్తే మా మంగ 100 రెట్లు నయమనిపిస్తుంది. ఈసారి వచ్చినప్పుడు మాత్రం నిర్మలనైనా కరుణనైనా తీసుకురా, దయచేసి ఈ దెయ్యాన్ని మాత్రం వద్దు అంటుంది దుర్గా. అవునొదినా, నాకు కూడా దీని ప్రవర్తన అస్సలు నచ్చట్లేదు. కానీ తులసి నిర్మలకు దగ్గరి బంధువు. దీనికి 3 అక్కలు. వీళ్ళ నాన్న తాగేసి పిల్లలకు సరిగ్గా తిండి కూడా పెట్టట్లేదని నిర్మల బాధపడితే, ఒక అమ్మాయిని మన ఇంటికి తీసుకురా, మీతో పాటు ఇక్కడ నీకు సాయంగా ఉంటుందన్నాను. నేను చేసిన ఏకైక తప్పదే. ఇది నిర్మలలా ఉంటుందనుకుంటే ఇదిగో ఇలా దెయ్యంలా ఉంటుంది అంటుంది శకుంతల. వెంటనే దుర్గ ముఖం చిట్లించుకుని, పనైనా సరిగ్గా చేస్తుందా అంటుంది అనుమానంగా. దాని ముఖం అంటుంది శకుంతల నిట్టూర్చుకుంటూ. మరటువంటప్పుడు పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకుని వెళ్తున్నట్లు దీన్నెందుకు తీసుకొచ్చావు అంటుంది దుర్గా. మేము ఇక్కడ ఉన్న ఈ 4 రోజులు నిర్మల ఒక్కతే ఉన్న ఇంటిని మాకన్నా బాధ్యతగా చూసుకుంటుంది. మేము ఇంటి గురించి ఎటువంటి భయం లేకుండా ఉన్నామంటే అది కేవలం నిర్మల వల్లే వదినా. నిర్మలకు ఈ మధ్య అసలేం ఒంట్లో బాగుండడం లేదు. షుగర్ వచ్చింది కదా, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదు. కాబట్టి ఇంటి పనులన్నీ చేయడానికి కుదరట్లేదు. కనుక తులసిని నిర్మలకు తోడుగా ఉంచుదామంటే ఇదేమో పెద్ద మొద్దాయే. ఈ ఇంటిని చక్కపెట్టడం దీనివల్ల కాదు. అందుకే నిర్మల బాగా అలసిపోతుంది. అదే కరుణనుకో, నిర్మలకు అన్ని విధాలా అర్థం చేసుకుంటుంది. అందుకని కరుణను అక్కడే ఉంచేయాల్సి వచ్చింది. ఇక దీన్నెందుకు తీసుకొచ్చానంటావా? ఇది ఏ పనికి రావట్లేదని ఆర్తి ఆదిత్య సంతోష్లకు ఏ టైంకి ఏ ఫుడ్ ఇవ్వాలా అన్న బాధ్యత దీనికి అప్పచెప్పాను. ఈ చిన్న పని కూడా ఇంత భయంకరంగా చేసి నా ప్రాణం తోడేస్తుంది వదినా అని నిరాశగా చెబుతుంది శకుంతల. వెంటనే దుర్గ నెమ్మదిగా నవ్వుతూ, సరిపోయింది అని తలను అటు ఇటు తూపుతుంది. ఇంతలో హడావిడిగా నడుచుకుంటూ వీళ్ళ దగ్గరకు వస్తుంది మంగ. గారెల పిండి రుబ్బేయమంటారా అమ్మగారు అని కంగారుగా అడుగుతుంది. ఇదిగో ఈవిడిగారు కూడా దయచేశారు అని అనుకుంటూ, పిండి అప్పుడే రుబ్బేస్తే ఎక్కడ పాడవుతుందో అన్న అనుమానంతో, ఏం చేద్దాం శకుంతల, వీళ్ళు ఎప్పుడు వస్తారో నీకేమైనా చెప్పారా అని అడుగుతుంది. లేదు దినా, ఇప్పుడు టైం 6:30 అవుతుంది, ఇంకో గంటలో వస్తారేమో అంటూ వెంటనే, అయినా ఒకసారి ఆర్తికి ఫోన్ చేసి అడిగితే అదే చెబుతుంది అని ఆర్తికి ఫోన్ చేస్తుంది శకుంతల. అక్కడ ఆర్తి సంతోష్లు ఊరు పేరు తెలియని ఆ అమ్మాయి కోసం అష్ట కష్టాలు పడుతున్నారు. ఇంతలో ఆర్తి ఫోన్ రింగ్ అవుతుంది.
తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఫోన్ తీసి చూడగానే అమ్మ కాల్ చేసింది అంటూ, హలో అమ్మ చెప్పు అంటుంది. ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు ఆర్తి అని అడుగుతుంది శకుంతల. మేం గుడి దగ్గరలోనే ఉన్నామమ్మా అంటుంది ఆర్తి. నాన్నగారితోనే ఉన్నావు కదా అంటుంది అనుమానంగా శకుంతల. లేదమ్మా, నాన్న అలేఖ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు, నేను సంతోష్ ఊరు చూస్తున్నాం అంటుంది ఆర్తి. అలేఖ్య పేరు వినగానే శకుంతల కుతూహలం ఆపుకోలేక, అలేఖ్య వాళ్ళింటికా, ఎందుకు అంటుంది. ఏం లేదమ్మా, పరశురామ అంకుల్ గురించి. ఓకే, మేము తర్వాత చేస్తాం, ఇంకా ఊరు చూడాలి, బాయ్ అనేలోపు, మీకు తెలియని చోట ఎవరూ లేకుండా అలా వెళ్ళిపోతే దారి తప్పుతారు, జాగ్రత్త అని తన తల్లి బాధ్యతను గుర్తు చేస్తుంది శకుంతల. ఇదేమైనా హైదరాబాదా లేక బెంగుళూరా దారి తప్పిపోవడానికి అంటుంది ఆర్తి వెటకారంగా. వెంటనే పక్కన ఉన్న సంతోష్ని పిలిచి, అరే ఈ ఊర్లో దారి తప్పిపోతామంట, అమ్మ భయపడిపోతుంది అని మళ్ళీ నవ్వుతుంది. ఆ మాటలకు సంతోష్ కూడా నవ్వుతూ ఆర్తి చేతిలో ఫోన్ తీసుకుని, ఏంటంటీ, హైదరాబాద్ లాంటి మహానగరాల్లోనే తిరిగినప్పుడే మేము దారి తప్పలేదు, అటువంటిది పట్టుమని 500 ఇల్లు లేని ఈ ఊళ్ళో దారి తప్పుతామా అని గట్టిగా నవ్వుతూ ఫోన్ ఆర్తికి ఇచ్చేస్తాడు. సర్లే మీ ఇష్టం, ఎక్కడికి వెళ్ళినా సేఫ్గా ఇంటికి రండి చాలు, నా మాటలు మీరు ఎప్పుడు విన్నారు కనుక. ఇంతకీ నేను ఫోన్ ఎందుకు చేశానంటే మీరు ఎప్పుడు వస్తారో కనుక్కుందామని చేశాను. ఎప్పుడు వస్తారు, ఇంకా టైం పడుతుందా అంటుంది శకుంతల. మేము 1 గంటలో వస్తాం, మేము చాలా ముఖ్యమైన పనిలో ఉన్నాం, అస్తమాను ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకుమా. సరే ఉంటాను, బై బై అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఆర్తి విసుగ్గా. వీళ్లను బయటకు వదిలితే అస్సలు మాట వినరు, ఫోన్లో సమాధానం చెప్పడానికి కూడా కంగారే అని శకుంతల కూడా విసుగ్గానే ఫోన్ కట్ చేసేస్తుంది. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.